అంత ప్రపంచ దేశాలలో కూడా అట్లే అంతే. ఈ లాక్డౌన్ ఈ ముక్కుల బట్ట కట్టుకునేది ఉండునా, ఈ కరోనా పురుగు అనేది 50 ఏళ్ళ కిందనే వచ్చినది. గత్తర అనేది 150 ఏళ్ళ కింద వచ్చింది. ఆ గత్తర అంటే ఇప్పుడు మలేరియా. మలేరియా అంటే అనుకుంటా జ్వరం వస్తుంది. బిల్ గేట్ అనే వ్యక్తి అమెరికా దేశస్థుడు 50,000 కోట్ల రూపాయలు పెట్టి మనకు దారిగో అనే టాబ్లెట్ సృష్టించి శాస్త్రవేత్తలను పెట్టి తెలివి ఉన్న వ్యక్తులను పెట్టి దానికి తగ్గ మందులు తయారు చేపించి 50,000 కోట్లు ఖర్చు పెట్టి మన భారతదేశంకి ఇస్తే మన ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు 45 దేశాలకు ఆ లారీగో టాబ్లెట్స్ అమ్మిండు. మన్మోహన్ సింగ్ దాన్ని నిలిచి గోదాంలో వాడేసి ఎవ్వరకు ప్రజలకు పంచిపెట్టకుండా వాడు గోదాం తాళాలు వేసి అక్కడే ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 45 దేశాలకు అమ్మి మన దేశంలో లారీగో గోళీ లేకుండా చేసింది. ఇప్పుడు తయారై మళ్ళీ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు పంపరు. ఈ ఉన్నాయి సంపాదించి మొదలుపెట్టిన కూడా వీడో వేరే దేశాలకు అమ్ముకుని అందరూ. సరే మనకు రాజకీయం అవసరం లేదు, కానీ నా బాధ ఏంటంటే మీ ఆత్మలో ఉన్న పరమాత్ముడు ముక్కులకు బట్టలు కట్టుకొని మీరే మీ ఆత్మలు ఖరాబ్ చేస్తున్నారు. జబ్బు జమ్ము బీమారి తప్పకుండా వస్తుంది ముక్కులకు బట్టలు కట్టిన అందరికీ. ఇది రావాలనే కావచ్చు. ఆ ప్రపంచ దేశ ఆరోగ్య సంస్థ ఇది ఇంకొక 2 సంవత్సరాలకు మొత్తం బయటకు వస్తుంది. 22వ సంవత్సరంలో దీన్ని ఎవరు స్టార్ట్ చేసింది, ఎందుకు స్టార్ట్ చేసింది అనేది. అందుకొరకని ఈ రోజు నుంచి మీరు ఎవరైనా కానీ 10 మందికి చెప్పుకుంటూ మీరు ముక్కులకు బట్టలు కట్టకుండా 10 మందిని కూడా మంచి చెట్ల గాలిని తీసుకొని మీ శరీరాలను కాపాడుకోవాలని నా మనసు పూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాను. మీ అందరి దగ్గర ఉండకుండా అట్లానే ఈరోజు ఆ బండాలకెళ్ళి పవరు మీరు ఎప్పుడైతే నాగేంద్ర స్వామి ఏకనామం స్టార్ట్ అయిందో అప్పుడే బయటకు వచ్చింది. మీరు ఎవరు గ్రహించలేదు. ఇప్పుడు బయటనే మీదనే తిరుగుతూ ఉన్నది మన అద్దుపెట్టు. ఈ అద్దులో ఎంత చిన్న పిల్లవాడు ఉన్నా ఆ పవర్ పరమాత్మ చూపు మీ అందరి మీద పడుతుంది. అందుకొరకని ప్రతి సంవత్సరము ఆ పరమాత్ముడే నాతోటి 4 కార్యక్రమాలు పెట్టించాడు. వచ్చే సంవత్సరము 26 జనవరి అంటే 26వ తారీఖు 1వ నెల ప్రతి సంవత్సరం నాగా మునీశ్వర జాతర. ఈ గుట్ట పేరే మునీశ్వర గుట్ట జాతర. మునీశ్వర గుట్ట పేరు అంటే మునులు జపం చేశారు. ఇప్పుడు వచ్చే 21వ సంవత్సరంలో దాని కథలు తప్పకుండా అన్ని 5వ నెల 27వ తారీఖు నాడు మళ్ళీ మీ అందరికి చెప్తా. అసలు భక్తి అంటే ఏంటిది, భగవంతుడు అంటే ఏంటిది, రూపాలు. ఈ రోజు నుంచి నేను ఎవరికి కూడా నువ్వు మంచిగానే పుట్టినావు, నువ్వు పెద్దగానే పుట్టినావు అని చెప్పను. ఇంతకుముందు నిన్న కూడా కొద్దిమంది చెప్పా, కానీ ఈరోజు ఎవరితో కూడా చెప్పాను. ఈరోజు నుంచి వాల్మీకి దొంగ గడలు పుట్టిన పరమ భక్తుడు అయినాడు. శ్రీరాముడు దేవుని గడలు పుట్టిన అష్ట కష్టాల పాలై సరియు నదిలో దునికి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. సీతమ్మ తల్లి దేవత గడియలో పుట్టి లక్ష్మీదేవి గడియలో పుట్టి లక్ష్మీదేవి అయి ఇలాంటి పెద్ద గుట్ట ఎక్కి ఒక బోన్లో దునికి ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినది. అందుకొరకే ఇలాంటి ఈ రోజు నుంచి నేను ఏమీ చెప్పను. కాకపోతే భగవంతుని గుణాలు, శివుడు గుణము ఏంటిది, పార్వతీదేవి గుణం ఏంటిది,
గంగాదేవి గుణం ఏంటిది? ఎందుకో ఇప్పుడు ఈ నడుమ చాలామంది వస్తున్నారు. ఏంటిది? ఎందుకు? ఏంటిదమ్మా? ఏంటిదయ్యా? నా భార్య గిట్లా అని ఎవరు చెప్పుకుంటలేరు. పటేల్ ఒంటికి ఉండాలని నా దగ్గర మనుషులతో చెప్పుకుంటున్నారు మగవాళ్ళు. మీ ఆడవాళ్ళు మాత్రం డైరెక్ట్ చెప్పుకుంటున్నారు. ఏమని? నా భర్త గిట్లా. ఎట్లా? వదిలి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నోరు మూస్తాడు. ఎందుకు పట్టుకున్నారంటే నోరు మూస్తాడు. మరి మీ లోపల ఉన్న చెడును మాత్రం చెప్పరు. భర్త అటు వేయండి అనే చెప్తారు కానీ మరి భార్య దేనికో భర్త లక్ష్మీదేవి లెక్క విష్ణుమూర్తిని లక్ష్మీదేవి ఎంత మంచిగా చూస్తుందో అట్లా మీరు చూసుకున్నాక ఏ భర్త అయినా పోతాడా అని ఈరోజు నేను డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికి చాలామంది తెలుసు. మందిర్లో చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా మందిర్లో చెప్తున్నా. మీరే చెప్తున్నారు కదా మందిర్నే, మళ్ళీ నేను కూడా మందిర్లో చెప్తున్నా. అయితే ఇది బతుకుదేరమ్మా. భగవంతుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, నాకైతే తెలియదు. కానీ మన బతుకు మనం మంచిగా బతకాలంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ మంచి సంతోషంతో ఉండాలని నా మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను. భార్య భర్తను ప్రేమిస్తే భర్త భార్యను ప్రేమిస్తాడు. భర్త ఒకవేళ నేను ఎంత మంచిగా ఉన్నా నా భర్త నన్ను ప్రేమిస్తాడు అంటే అది మీరు చేసుకున్న పాపం కావచ్చు, లేకపోతే భార్య మంచిగా లేదు అని మగవాళ్ళు చెప్తున్నా అది మీరు చేసుకున్న పాపమే కావచ్చు. ఏదైనా పాపాలతోనే మనకొక కష్టము నష్టము తప్పది. తప్పది. అయితే ఈ పాపాలు ఓడగొట్టుకునే ప్రయత్నం అందరు చేసుకోవాలి. ఒకళ్ళు కూడా కాదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పాపాలు ఓడగొట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి తప్ప పాపాలు బలపెట్టుకునే ప్రయత్నం చేసుకుంటే మాత్రం పుట్టగతులు ఎవరికి ఉండవు. నేను కూడా పాపాలు చేసుకుంటూ పోతే నాకు కూడా పుట్టగతులు ఉండదు. పాపాలు అనేటివి ఏమో చేస్తే పాపం కాదు, పుణ్యాలు అనేటివి ఏమో దానం చేస్తే పుణ్యం కాదు. శివుడు డైరెక్ట్ బసవాసురుడికి వరం ఇచ్చి అదే ఆఖరి వరము. ఇప్పుడు ఎవరికి వరం ఇస్తలేడు. అదే శివ 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 నివారణ మీరు ఏకనామం చేసుకున్నట్టు శివుని పట్టుకుంటే మాత్రం ఆ శివుడు డైరెక్ట్ చెప్తాడు సేవ చేసుకోండి. సేవ చేసుకుంటేనే మీకు ఫలితం దక్కుతుంది. సేవను మించిన ఫలితం లేదు. సేవ అంటే ఎక్కడ దొరికితే అక్కడ చేసుకోడు కాదు. మనం రాజకీయ నాయకులు కాదు. హైదరాబాద్ జిల్లాకై పోతే అన్ని అంబాలు పెడతారు, మజ్జిగలు పెడతారు, కళ్ళలు పెరగన్నం పెడతారు. ఓట్లు వచ్చే ముందు చీరలు దానం చేస్తారు, తులం బంగారం పెడతారు. ఇవన్నీ తీసుకున్న వాళ్ళకే పాపం. నాకు తులం బంగారం వస్తుంది కదా అని, నాకు చీర వస్తుంది కదా ఇప్పటికీ అని, నాకు 5,000 రూపాయలు వస్తున్నాయి కదా అని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే పాపం. ఇలాంటి పాపాలని జరగబెట్టుకుంటూ మళ్ళీ పటేలా ఏందమ్మా నా బతుకు గుర్తయింది, నీ బతుకట్ట కదా. ఆఫ్టర్ ఆల్ గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ కూడా వస్తే ఆయన 5,000 ఇస్తాను, మరి నువ్వెందుకు ఇస్తావైనా డైరెక్ట్ అడుగుతుంది మీరు. నేను 600 ఇస్తా అంటే 600 తీస్తా అటు బాగా ఎత్తుకోడు. మళ్ళీ మీకు బాధ వచ్చినప్పుడు ఆడ 6,000 అనమాట. ఆ వార్డు నెంబర్ తప్ప, సర్పంచ్ తప్ప. ఇప్పుడు ఏ గ్రామ సర్పంచ్లు అయినా కానీ ఏ గ్రామ